పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కూకట్పల్లి జనతానగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాయ్ ఫ్రెండ్కి వీడియో కాల్ చేసి మరీ ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన త్రిలోచన్ సాహు, నిర్మలా సాహు గత కొన్ని సంవత్సరాల క్రిందట మోసాపేట్ జనతానగర్కు వచ్చి నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ఆమె స్థానికంగా ఉన్న స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో అదే పాఠశాలలో పార్ట్ టైం టీచర్గా నరేష్ గత కొంతకాలం నుంచి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలికకు నరేష్కు సాన్నిహిత్యం ఏర్పడి సామాజిక మాధ్యమం ద్వారా చాటింగ్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి నరేష్కు మరోసారి అమ్మాయితో మాట్లాడకూడదంటూ వార్నింగ్ ఇచ్చారు. అప్పటి నుండి నరేష్ ఆ బాలికను దూరం పెట్టడం ప్రారంభించాడు. దాంతో మానసికంగా కుంగిపోయిన బాలిక నాతో మాట్లాడడం లేదంటూ నరేష్కు వీడియో కాల్ చేసి బలవన్మరణానికి పాల్పడినట్లు వీడియో కాల్లో చూడాలంటూ సమాచారం ఇచ్చింది. వెంటనే నరేష్ బాలిక బంధువులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న బంధువులు అమ్మాయి గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే అమ్మాయి విగత జీవిగా పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. అయితే వాట్సాప్ చాటింగ్కు సెక్యూరిటీ పాస్వర్డ్ ఉండడంతో అందులో అసలు ఏం సంభాషణలు జరిగాయనే విషయాలను విశ్లేషించడానికి పోలీసులు డిజిటల్ ఆధారాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయుడితో ఉన్న సంబంధమే తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమైందని ఆరోపిస్తూ బాలిక కుటుంబ సభ్యులు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు నరేష్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కన్నీళ్లు తెప్పిస్తోంది. పొట్టకూటి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఊరి కాని ఊరు వచ్చి కాయ కష్టం చేసుకుంటున్న ఆ తల్లిదండ్రులను కన్నీరే మిగిలింది. ఈ ఘటన కేవలం ఒక విద్యార్థిని బలవన్మరణమే కాదు, నేటి సమాజంలో టీనేజ్ పిల్లలు దారి తప్పుతున్న తీరుకు ఒక హెచ్చరిక. 13 నుండి 18 ఏళ్ల వయసు అనేది జీవితంలో ఎంతో కీలకమైనది. ఈ వయసులో శరీరంలో, మనసులో వచ్చే మార్పుల వల్ల చాలామంది యువకులు ఆకర్షణకు గురవుతున్నారు. ఆ వయసులో కలిగే అట్రాక్షన్ను అదేదో గొప్ప ప్రేమ అనుకొని భ్రమపడుతున్నారు. చదువును, బంగారు భవిష్యత్తును పక్కన పెట్టేస్తున్నారు. కనీసం 9 నెలలు మోసి రక్తాన్ని పాలుగా మార్చి పెంచిన తల్లిదండ్రుల గురించి కానీ, వారి ఆశల గురించి కానీ ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. ఎవరో బయట వ్యక్తి కోసం క్షణికావేశంలో ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొని కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్నారు. తల్లిదండ్రులు ఇలాంటి ఘటనలపై మీరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ పిల్లలు మొబైల్ ఫోన్లలో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వారి ప్రవర్తనలో ఏవైనా మార్పులు గమనిస్తున్నారా అనేది ఖచ్చితంగా చూడాల్సిన బాధ్యత మీదే. అలాగే విద్యార్థులారా, ఆకర్షణలు తాత్కాలికం, జీవితం శాశ్వతం. మిమ్మల్ని నమ్మిన తల్లిదండ్రులను మోసం చేయకండి, మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఐడి వేసుకుని